నోబెల్ శాంతి బహుమతి 7 యుద్ధాల్ని నేను ఆపాను అని చెప్తూ అమెరికా అధ్యక్షుడు చెప్పే పచ్చి అబద్ధాన్ని తోసిపుచ్చింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తూనే ఉంది. అలాగే ఇంకో పక్కన వెనిజులా మీద దాడికి అమెరికానే సిద్ధపడతా ఉంది. ఇజ్రాయెల్కి అమెరికానే తోడ్పడుతోంది. ఇంకో పక్కన ఇది ఇజ్రాయెల్ వెళ్ళి ఓ పక్కన హమాస్ మీద దాడులు, పాలస్తీనా మీద దాడులు, హౌతీ మీద దాడులు, గాజా మీద దాడులు ఇవన్నీ కొనసాగుతున్నాయి. వాటన్నిటి వెనకాల అమెరికానే ఉంది. ఐక్యరాజ్య సమితిలోనే అమెరికా చాలాసార్లు ఇజ్రాయెల్ని కాపాడుకొచ్చింది. ఇంకొక వైపున భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానని అమెరికా చెప్తుంటే పాకిస్తాన్ అవునని సర్టిఫికెట్ ఇస్తున్నా, భారతదేశం ఆధారాలతో సహా క్లియర్గా చెప్పేసింది 7 యుద్ధాలు ఆపాను, 8 యుద్ధాలు ఆపానని చెప్పి ట్రంప్ తనకి తాను చెప్పుకునేటటువంటి కబుర్లు తప్పించి ఏం లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా నోబెల్ కమిటీ సైలెంట్గా అసలు ఏదైతే పీస్ ప్రైజ్ నామినీస్ లిస్టులోంచి ట్రంప్ని పీకిపడేసింది. వైలేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ నార్మ్స్ అండ్ ఆన్ గోయింగ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ద కమిటీ స్ట్రిప్డ్ ద నామినేషన్ అన్నటువంటి పాయింట్ని తేల్చి చెప్పింది. నోబెల్ కమిటీ ట్రంప్ని ఎందుకు తీసేశారు అంటే అందుకు తీసేశామని చెప్పింది.